మరి మాకు చెప్తూ వచ్చారు, దావీదు ఎల్లప్పుడూ అనేక శ్రమలు వెళ్తూ వచ్చినట్లుగా దీని విషయమే నేను ఎంతగానో మరి ఒకవైపు పరిస్థితులు, ఒకవైపు శరీరము, ఒకవైపు అనేక అక్కర్లు పరిస్థితులను బట్టి అనేక రకాలు వచ్చినప్పటికీ దేవుడు మరి ఈరోజు మరి క్యాలెండర్ వాక్యము లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో 14 పుస్తకాలు శుద్ధిగా ఎత్తు వచ్చారు. ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరుస్తూ వచ్చారని ఈరోజు మన క్యాలెండర్ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అతడు సమరయుడు అని చెప్తూ వచ్చినాడు. మనం ఈ వాక్యం చూసుకోవడానికి కాదు. అంటే దీని విషయమై నేను నవంబర్ నుంచి మరి ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి దేవుని యొక్క సమయం కూడా ఆ యొక్క కష్టాల్లో వెళ్ళిన వారికి తెలుస్తుందని అంకులు ఎన్నో రకాల విధానం చెబుతూ వచ్చాడు. మరి దేవుని దాసుల ద్వారా ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కూడా ఎంతో మేము ఈ నెలంతా కూడా ఎంతో పోరాటం ఒకవైపు, కానీ ఆ పోరాటంలో దేవుడు మరి దినమైన జరిగించిన కారణం బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో మహిమపరుస్తూ వస్తున్నాను. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదరు. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదురు. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదను. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదను. నవంబర్లో మేము మరి కొన్ని విషయాలు చెప్తాను. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే నవంబర్లో మేము సిఎంస్కి వెళ్తూ వచ్చాము. సిఎంస్కి వెళ్ళినప్పుడు మరి ఎంతో ఖర్చుతో కూడింది అది. కాబట్టి మేము 10 days అక్కడ ఉంటాము. మరి ఎంతో ట్రీట్మెంట్కి ఎంతో డబ్బు అవసరంగా ఉంటుంది, రూమ్కి అవసరంగా ఉంటుంది, అన్ని రకాలు కూడా అవసరంగా ఉంటాయి. కానీ మరి నవంబర్లో వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో అభివృద్ధిగా మరి బ్రెయిన్లో మరి డాక్టర్ కూడా మరి దాని విషయంలో కూడా అమౌంట్ మరి తగ్గిస్తూ వచ్చింది. మళ్ళీ అంతే మాత్రం కాకుండా డెవలప్మెంట్ అంటే ప్రతిరోజు 3 గంటలు ముగ్గురు డాక్టర్స్ పాపకు మమ్మల్ని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా ఆమెను మనము అట్లా ప్రిపేర్ చేయాలి అనేది మాకు ట్రైనింగ్ ఇస్తూ వస్తారు. అక్కడ కూడా మరి అక్కడ మేము దేవుని సేవకులమని మరి అక్కడ కూడా మరి ఎంతగానో మరి నాకైతే అంత క్లియర్గా తెలియదు. కానీ అయితే మరి 75% కాకుండా 25% మరి అక్కడ ట్రీట్మెంట్ విషయంలో 3 రోజులు అంటే దాంట్లో తగ్గిస్తూ వచ్చారు. బ్రెయిన్ విషయంలో తగ్గిస్తూ వచ్చారని వింటూ వచ్చినప్పుడు ఇదే నేను అప్పుడు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు ప్రార్థనలో రూమ్లో నేను నిస్తాను చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాతో ఎంతగానో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్కు దేవుని యొక్క దయ వాళ్ళు మా ఎడల ఎస్తేరు చూసిన వారందరికీ రాజుకు దయ పుట్టించి వచ్చినట్టుగా బిడ్డను చూసినప్పుడు అమౌంట్ చూసినప్పుడు దయ పుట్టించి ఆ ట్రీట్మెంట్ విషయంలో ఎక్కువ అమౌంట్ లాగకుండా తగ్గిస్తూ వచ్చిన దాన్ని బట్టి కంపల్సరీ నేను మరి కృతజ్ఞత మీటింగ్ డిసెంబర్ 1 పెట్టుకోవాలని తీర్మానం నా హృదయంలో దేవుడితో చేసుకుంటూ వచ్చాను. అంతే మాత్రం కాకుండా మరి చేసుకుంటూ వచ్చాను. కానీ అయితే మరి అక్కడ సిఎంసిలో భయంకరమైన వర్షం మేము వెళ్ళినప్పుడు ఏం కూడా కొంచెం కూడా అంకులు చెప్తూ వచ్చినాడు మొప్పులే అట్లా ఉంటూ వచ్చినప్పుడు మరి నిశ్చితాలు బట్టలు ఆరేస్తే కూడా ఆరేది కాదు. అటువంటి సమయంలో ఒకరోజు బట్టలు మరి ఇంటికి ఆరేస్తా ఉంటే ఆమె కొంచెం అప్పులో ఉంది, పైన రూమ్ లో ఉంది, నేను కింద ఉన్నా బట్టలు ఆరేస్తుంటే కాలు జారి
కింద పడింది. ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఇక పడిపోయింది. కాలు అట్లా వేయలేకుంది. అట్లే కాలు మరి అన్న వచ్చేసి మంచం మీద పడుకోబెట్టారు. ఎట్లా పడిపోయింది. కాలు పట్టుకుంటే భయంకరంగా ఏడుస్తుంది. ఎంతగానో భయపడుతూ వచ్చాను. ప్రభువా ఇప్పుడు ఈ సిఎంసికి వచ్చాము. మరి అప్పుడే ఆపరేషన్ అప్పుడు ఎంతో బాధపడుతూ వచ్చాను నేను. మరి ఇప్పుడు ఆ కాలుకి ఏమన్నా అయిందనుకో, కాలు పట్టుకుంటే గొప్ప కేక ఇస్తుంది. ఇరిగిపోయిందా దేవా అనేసి ఎంతగానో బాధపడుతూ వేదన పడుతూ వచ్చాను. కానీ అయితే మరి ప్రభా దేశంలో మరి ఏమైనా కాలు పెరిగిందంటే కష్టమే అనేసి 1,50,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది. కానీ అయితే ఆ దేశంలో ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడ ఉండడం ఇవ్వదు అనేసి ఎంతగానో నేను ఏడుస్తూ వచ్చినప్పుడు 1 గంట తర్వాత కూడా ఆమె భయంకరంగా కాలు పట్టుకోనియకుండా ఉంటూ వచ్చింది. అప్పుడు కూడా నేను ప్రభుత్వ తీర్మానం చేసుకున్నామే. మళ్ళీ మేము పరిచర్యకి వెళ్ళిపోతూ వచ్చాము. అప్పుడు కూడా దేవుడు ఎంతో ఆ కాలు విషయం కూడా అద్భుతం చేస్తూ వచ్చాడు. వచ్చిన దాన్ని బట్టి మరి నేను జనవరి 1 పెట్టుకుంటా, డిసెంబర్ 1 పెట్టుకుంటా అనుకున్నాను. కానీ అయితే మరి తర్వాత అయిపోయింది. మరి నేను నవంబర్ లాస్ట్లో మందిరం క్లీనింగ్లో లాస్ట్లో ఫస్ట్ నా ఇల్లు మందిరం క్లీన్ చేసుకొని తర్వాత డిసెంబర్ 1 కల్లా పెట్టుకుంటా అనుకుంటూ వచ్చాను. కానీ అయితే మరి కొన్ని పరిస్థితులను బట్టి మా నాన్నగారు మరి కిడ్నీ ప్రాబ్లం బట్టి వచ్చినప్పుడు ఊరెళ్ళాను. అక్కడ మరి క్లీన్ చేసేసి వచ్చాను. వచ్చిన తర్వాత మరి 26, 27 తేదీల్లో మరి మన మందిరం విషయంలో కూడా క్లీనింగ్ మరి దేవుడు ఎంతగానో ఒక్కరోజే 12 గంటల వరకు ఎవ్వరు లేరు. యామిని మమత ఒకటే వచ్చారు. అద్భుతంగా ఈ మందిరాన్నంతా మరి దేవుడు ఎంతగానో ప్రవక్త చేసుకున్నవాడు ప్రవక్త ఫలము అంటే నేను దేవుని సేవకులు మా అమ్మ నాన్న అనేసి పోయినప్పుడు 2 రూములు క్లీన్ చేసి వచ్చాను అంతే. కానీ అయితే నా ఇల్లంతా 12 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల కల్లా మొత్తం క్లీన్ చేస్తూ వచ్చారు. మరి ఆ రోజు థర్స్డే దేవుడు అంతా అద్భుతంగా సహాయపడుతూ వచ్చినాడు. మళ్ళీ ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్ ఉంది. కానీ అయితే సిస్టర్స్ మీటింగ్ జరిగింది. మళ్ళీ బెడ్రూమ్ కూడా క్లీనింగ్ విషయంలో ఎంతగానో ప్రభు సహాయపడుతూ వచ్చారు. సరే ప్రభువా మరి ఎప్పుడు నా యొక్క మరి దీని విషయంలో అనేసి ఎంతగానో నేను ప్రభుతో పోరాడుతూ వచ్చేదాన్ని. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు అనేసి కొన్నిసార్లు డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి ఇప్పుడు కృతజ్ఞత మీటింగ్ అంటున్నాం అనేసి ఎన్నో రకాలుగా సాధారణ నన్ను ఎంతగానో మరి మాట్లాడుతూ వచ్చినప్పుడు అయినప్పటికీ నేనేం చేశానంటే పోయిన వారంలో ఇంకా ప్రభువా ఇష్టం బియ్యం రైస్ లేదు ఇంట్లో. కానీ అయితే రేషన్ బియ్యంనే స్కూల్ పంపిస్తున్నా. కానీ ఇస్తాలో మనకు రోజు ఏం చేశానంటే ఆ బియ్యం అంతా 1 మూట రైస్ మిల్లర్తో క్లీన్ చేయించి సిస్టర్స్ ఉపవాస ప్రార్థనలో పెట్టుకున్నాం అనేసి బియ్యం అంతా రేషన్ బియ్యం అంతా క్లీన్ చేయించేసి అయిపోతుంది. అందరి ఇళ్ళలో అయిపోయింది. కానీ దేవుడైతే నాతో ఎంతగానో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. మీరు చూస్తూ వచ్చారు. స్వర్ణపల్లి ఇంటికి నిన్న మాట్లాడుతూ వచ్చాడు. అట్లా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ బియ్యం క్లీన్ చేయించేసిన ఇస్తారమ్మతో సరే సిస్టర్స్ మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాం అనుకున్నా. కానీ అయితే పోయి మరి దేవుని సేవకుడికి స్లిప్ రాసిస్తే తను సండే అని ప్రకటించాడు. ఎప్పుడైనా సండే మీరు వింటూ వచ్చారు. సండే అని ప్రకటిస్తూ వచ్చారు. ప్రభువా ఏంటి మరి కార్యం విషయంలో మరి ఏంటి తనైతే ప్రకటించాడనేసి ఎంతగానో ప్రభుతో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. పోరాడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యము లూకాసు వార్త 17వ అధ్యాయం 16 వచ్చినప్పుడు చదవండి. అదొక్కటి లూకాసు వార్త 17వ అధ్యాయం 16 వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎంతగానో కన్నీరు గాడుస్తూ వచ్చాను. దేవా మరి డిసెంబర్ అయిపోతుంది, అందరి ఇళ్ళలో పెట్టుకున్నాం. ఒకసారి సాధారణ ఏమంటుందంటే ఇప్పుడు ఎందుకులే జనవరిలో పెట్టుకోమంటుంది. ఏమంటుంది? లేదు ప్రభా, జనవరి 1 నుంచి ఈ రోజు లాస్ట్ వరకు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డ విషయంలో ఎన్నో రకాలుగా దావీదులాగా ఎన్నో పరిస్థితులు వెళ్తూ వచ్చాను. కానీ కంపల్సరీ నాకు డిసెంబర్ లాస్ట్ అంతా నేను కృతజ్ఞత చెల్లించాలా. ఈ 12 నేను ప్రభు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చారు అన్నప్పుడు దేవుడు మరి ఈ దినాన్ని నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో
మరి ఎంత అద్భుత రీతిగా మరి సహాయపడుతూ వచ్చాడు. నేను ఎక్కువ చెప్పలేను కానైతే, ఎందుకంటే దేవుడు దాసుని వారు కూడా ఎన్నో రకాల మాటలు వినిపిస్తూ వచ్చాయి. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో వెళ్తున్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఒక అర్థంలో చూపించినట్టు ప్రభు చూపిస్తూ వచ్చాడు. అనేక మరి మన చుట్టూ అనేక స్థలాలు నేను కూడా వెళ్తా ఉంటాను నిశ్చితలతో. మరి అనేకం చూసినప్పుడు కూడా మరి ఎన్నో రకాలుగా సిలువ పరిస్థితులు వెళ్ళినప్పటికీ వాటన్నింటిలో ఒక ముళ్ళుగా ప్రభువు నేను సమీపంగా వెళ్ళడానికి కూడా సహాయపడుతూ వచ్చాడు. అందరి బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. అంతే మాత్రం కాకుండా దేవుడి దాసుల విషయంలో అనేక స్థలాల్లో వెళ్తా వస్తున్నాడు. బండి మీద అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని ప్రతిసారి, ప్రభువా నీ రాకపోకలను యెహోవా నేను కాపాడు అన్నట్లు ఆ వాక్యాన్ని వెతికి పట్టేదాన్ని. ఎందుకంటే నిశ్చితలితోనే నేను 10 సంవత్సరాలుగా ఎంతో అలసిపోయాను కాబట్టి దేవా తనకి ఏమాత్రం కూడా ఏ ప్రమాదం కూడా జరగకూడదని ప్రార్థిస్తూ వచ్చేదాన్ని. మళ్ళీ ఇంకొకటి ప్రార్థన చేస్తా, నేను నిశ్చితాన్ని కొంచెం అనారోగ్యం అంటే తనతో నేను డీల్ చేసి ఎంతో బలహీనం అయిపోతా ఉంటుంటేనే ఆయన స్వచ్ఛత చేస్తుంటది. ఎట్లా ఆ లోపించి వచ్చేసి పడిపోతాడు అంటుంది. అట్లా అన్నప్పుడు మరి దేవా నీ దాసుకు మంచి ఆరోగ్యం దయచి నీ చిత్తంలో తన నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే తన రాకపోకలంతా సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాడు, మరి ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు. అంతే మాత్రమే కాకుండా సువర్ణశ్రీయం నిశ్చి విషయంలో కూడా దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో నీ పొలం పంట దీవింపబడును అని ఇచ్చాడు దేవుడు. అన్నప్పుడు తన జీవితంలో మరి శరీరీతిగా ఆత్మీయ రీతిగా తను ఎంత మంచిగా ఈ సంవత్సరము జ్ఞానంలోకి వస్తూ వచ్చింది. కొన్నిసార్లు అలా చేస్తే కానీ పరిస్థితులను బట్టి, ఎందుకంటే కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తూ వచ్చారు బంధించడం బట్టి బిడ్డ అట్లా ఫ్రీ వదిలేసేయాలి, ఆమె జ్ఞానం అంటూ వస్తుంది, షాప్స్ కానీ మార్కెట్స్ అన్ని తీసుకెళ్లాలతో అన్నారు. కానీ అయితే ఆత్మీయంగా మరి శరీరీతికి కానీ స్కూల్లో చదువు పరంగా కానీ మరి ఆత్మీయంగా కానీ దైవిక అన్ని రకాలు కూడా బిడ్డ అనేక రకాలుగా మరి తన దీవింపబడుతూ వచ్చింది సంవత్సరం అంత. నాకు ఎక్కువ మెంటల్ టార్చర్ అంటే ప్రతి సంవత్సరం ఉండేది, కానీ కన్నీళ్ళు కార్చితే దాన్ని. కానీ ఈ సంవత్సరం అంతా కన్నీళ్ళు కార్చే పరిస్థితి లేదు. తనైతే కొన్నిసార్లు తను అర్థం చేసుకోలేని పరిస్థితిని బట్టి, హార్డ్ అయిపోయిన బ్రెయిన్ బట్టి అప్పుడు కొంచెం తొందర చేస్తుంది. కానీ ఎంతగానో ఆ బిడ్డ విషయంలో దేవుడు ఎంతగానో సహాయపడుతూ వస్తూ వచ్చాడు. వచ్చేది కాకుండా మరి తన జీవితంలో కూడా తండ్రి చేయలేని కార్యాన్ని తన జీవితంలో ఎంతగానో అద్భుతంగా తనకి ఏ స్టడీస్ అవసరమో ఆ స్టడీస్ తనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదంటే దేవుని యొక్క ఉద్దేశమే. కానీ వెనకటి కదా స్కూల్లో మరి అమ్మాయికి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా అంత ట్రీట్మెంట్ సరిగా ఉండదు కొన్నిసార్లు. కానీ అయితే ఆ స్కూల్కి వెళ్ళడం వల్ల అమ్మాయి మరి తనకి ఏది కావాలో, ఎట్లా చదువుకోవాలో, ఎట్లా మనుషుల మధ్యలో ఉండాలో ఇవన్నీ దేవుడు మరి తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి కూడా ప్రభువుని నేను ఎంతో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా నా జీవితంలో నాకు ఇచ్చిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అంటే ఎన్నో పరిస్థితులు బలహీనమైపోతూ వచ్చారు. కానీ అయితే నాకు మరి నేను ఎన్నోసార్లు ఏడుస్తూ వచ్చా, ప్రభువా ఊరికి తిని కూర్చోడానికి నేను సేవకు పిలిపించింది. 10 సంవత్సరాల స్కూల్లో టీచర్గా చేశాను, కష్టపడ్డాను. సేవలు చిన్నప్పటి నుంచి విరామం లేకుండా మా నాన్న అది దూరం అయిపించేవాడు. నాకు చిన్నప్పుడు చిన్న విశ్రంతనే ఉండేదాన్ని. మా చెల్లి డోలకు పట్టేది, మా తమ్ముడికి ఇంత తప్పుడు పట్టుకొని ఊర్లోకి వెళ్ళి స్వార్థ చేసేవాళ్ళు. పూల పైకి పట్టుకొని పాటలు పాడేదాన్ని. ఏంది ప్రభా ఇక్కడికి వచ్చిన నుంచి మూలలో ఉండి నేను పడుకోవడానికి నాకు ఇచ్చింది, నువ్వు ఎక్కడ అడుగుతావు కదా, నేను తినేదాన్ని కాదు, బట్టలు కట్టుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు, గోనబట్ట కట్టుకుంటూ బాధపడుతూ వచ్చాను. ఇక్కడ ఈ మంచం మీద ఎన్నోసార్లు ఏడుస్తూ వచ్చాను. కానీ అయితే దేవుడు నాకు జాన్వరిలో నాకు వాగ్దానం ఇచ్చాడు. 31వ అధ్యాయం, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడవత నీడన కృప చూపిస్తున్నాను, సియోను కనుక నువ్వు మరలా తాంబూలం నాట్యము రేటు సంబరపడు వాటితో సంబరపడదు. ఆ అధ్యాయం అంతా నా జీవితంలో నెరవేరబడుతూ వచ్చింది. ఏ స్థలంలో అయితే నేను తృణీకరింపబడ్డానో ఆ స్థలంలో దేవుడు నన్ను అద్భుత రీతిగా జనవరి 1 నుంచి చివరి డిసెంబర్ 5 అనాథాశ్రమంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు. ఏ స్థలంలో అయితే నిస్సిని బట్టి తృణీకరింపబడుతూ వచ్చినప్పుడు ఒకసారి అయితే అంకుల్ ఆంటీ వచ్చారు, సిస్టర్స్ రిట్రీట్ కోసం అని అంకుల్ వాక్యం చెప్పారు. కానీ నిస్సిని బట్టి నన్ను అలౌ చేయలేదు. ఆంటీ అమ్మాయి తీసుకొని సేవకుని కూతురు హెబ్రోన్ అమ్మాయి అంటూ వచ్చారు. కానీ అయితే బీబీఎస్కి వెళ్ళినప్పుడు ఆ బీబీఎస్ని బట్టి మళ్ళీ నన్ను పిలుచుకొని సిస్టర్స్ మీటింగ్ జరిపించినప్పుడు ఎంతో అద్భుత రీతిగా రుజువుపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన సంవత్సరం యొక్క వాగ్దానం అనేక స్థలాల బీబీఎస్లు ఏమి, సిస్టర్స్ రిట్రీట్ ఏమి, అనేక స్థలాల్లో మరి ఎంతో గొప్పవారి వేదిక కూడా నన్ను బలహీనరాలు నన్ను
ఏదో మరి ఊరికే ఏదో పెదవులతో కాకుండా నా యొక్క అనుభవ వృద్ధిగా ఆత్మ ద్వారా దేవుడు పలికిస్తూ వచ్చాడు. అందుని బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంతే మాత్రం కాకుండా నాకు పిలిచిన బిడ్డలు ఎప్పుడు రాలేప్పుడు వీటి వల్లేక ఎంతగానో నేను ఎక్కడంటే వాంతింగ్స్, ఎప్పుడు వాంతింగ్, ఏం తిన్నా వాంతింగ్సే, ఏం తప్పైంది అనుకుంటూ వచ్చా. వాడన్నిటికో దేవుని సేవకుడికి కొంచెం హార్ట్ నొప్పి వస్తుందంటే పోయినాం. కానీ అయితే నాకు టెస్ట్ చూస్తే B12 లేదన్నారు. B12 లేకపోతే అంత మంచి బ్యాక్టీరియాలో చంపేసి మరి చెడు బ్యాక్టీరియా ఎంతో ఫామ్ అవుతుంది అనేస్తే అప్పుడు ఇంజెక్షన్స్, రోజు ఒక ఇంజెక్షన్ లాగా వాడితే మళ్ళీ నా ఆరోగ్యము మరి సెట్ అవుతూ వచ్చింది. మళ్ళీ లో బీపీ అయిపోయి ఎక్కడంటే ఎక్కడ పడిపోయేదాన్ని, గోడల కంటే గోడలకి, ఎక్కడంటే ఇక్కడ. ఒకసారి ట్రైన్లో వెళ్తున్నాము, పడిపోయాను. కానీ అయితే మరి దేవుడు ఎంత అద్భుత రీతిగా సహాయపడుతూ వచ్చాడు. అంటే తన యొక్క కృపను ప్రతిదినము నా జీవితంలో దేవుడు విస్తరింపజేస్తూ వచ్చేదే కాకుండా నన్ను, నా కుటుంబాన్ని ఇంతవరకు కాపాడి బ్రతికించి ఆయన యొక్క కార్యాలు మరి మా జీవితాల్లో మరి దావీదు వలె అనేక పరిస్థితులు వెళ్ళినప్పటికీ అప్పు చెప్పినట్లుగా అటువంటి అనుభవంలోకి నన్ను, నా కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి అనుదినము మా జీవితంలో మరి అనేకుల యొక్క ప్రార్థన, దైవ సేవకులు, సంఘము, అనేక మంది విశ్వాసులు అనేకులు ప్రార్థించిన రీతిగా ఈనాడు మరి చాలా మంది అంటారు ఆ నిశ్చితాన్ని ఒక రోజు చేస్తేనే కష్టం అవుతుంది అంటారు. కానీ నాకు కూడా అనిపిస్తుంది, ప్రభువా ఇప్పుడు జనవరి నుంచి ఈ రోజు వరకు నేను ఆ బిడ్డను కలిగానా అని అనుకుంటాం. వచ్చేస్తుంది ఆ పరిస్థితిని బట్టి. కానీ అయితే దేవుడు మరి జనవరి 1 నుంచి ఈ రోజు వరకు మరి నాకు ఎంతగానో కృపనిచ్చి ఆయన సేవలు కూడా మరి ఈ సంవత్సరం నన్ను పిలిచి దేవుడు నమ్మకమైన దేవుడు ఎప్పుడో మూలపడిన దానిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చారు తన వాగ్దానం ఇచ్చి. అంతే మాత్రం కాకుండా నిస్తలు 11కి పోతారు స్కూల్కి. కానీ అయితే 11 నుంచి నేను అంతా అలసిపోతా నాకు అంతా చేసి. కానీ అయితే ప్రభువా తండ్రి నేను ఈ సేవలో ఉన్నా నాకు ఒక్క నమ్మకస్తుమైన సహకారాన్ని ఇవ్వా అని అంటూ వచ్చారు. కానీ అయితే ఆమె లేదు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆనందం అని వచ్చింది వేరే ఊరు నుంచి పని చేసుకోవడానికి, బతకడానికి. రోజు మట్టి పని చేసి వచ్చి సాయంకాలం 7కి వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చి ఏం మాట్లాడదు. ఒక చిన్న పిల్ల ఎట్లా విధేయత చూపిస్తుందో అట్లా జింకలా ఉరికెత్తి పని చేస్తుంది. జింకలాగా పరిగెత్తుతుంది, మళ్ళా ఒక్క మాట మాట్లాడదు. ఎంతో భయభక్తులతో దేవా నన్ను పిలిచావా, నన్ను పిలిచి దేవుడు నమ్మకమైన దేవుడు అన్నావు కదా, నాకైతే శక్తిహీనరాలు అయిపోయిన ప్రభువా నేను మంత్రం ఇంత శుభ్రం చేసుకోవాలనుకుంటూ వచ్చినప్పుడు ఎంతో సహకారిగా దేవుడు నా యొక్క బాధ్యతను, నా పనుల భారాన్ని కూడా దేవుడు భరించేవాడుగా నా జీవితంలో ఈ సంవత్సరం అంతట్లో మీరు సహాయపడుతూ వచ్చాడు. అంతే మాత్రం కాకుండా సంఘం కూడా నా పరిస్థితిని, నా కుటుంబ పరిస్థితిని, నిశ్చితాలు కూడా అర్థం చేసుకొని ఎంతో మంది కూడా ప్రార్థించే వాళ్ళు, కన్నీళ్ళు కార్చే వాళ్ళు, మరి సహకరించే వాళ్ళు దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా, సంఘాన్ని కూడా అర్థం చేసుకునే సంఘాన్ని కూడా నాకు ఇచ్చినందుకు కూడా దేవుడికి ఎంతో హృదయపూర్వక మరి వందనాలు చెల్లిస్తుంటున్నారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అర్థం లేక, కొన్నిసార్లు తక్కువ మరి నాకు ఓపిక లేక శరీరంలో అనాలని కాదు కదైతే ఓపిక లేక కొన్నిసార్లు అంటూ వస్తున్నప్పటికి కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మరి దేవుడు ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి అంటే దేవుని చిత్తం చేయవారే వీరే నా తల్లియు నా సహోదరులు అన్నట్లు ఎంతగానో నా విషయమే ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి పనిని కూడా మరి ముందుండి మరి నేను చేసుకోలేకపోయిన వాటన్నింటిలో మరి కొనసాగించడానికి కూడా సంఘం కూడా ఎంతో మంది బిడ్డలు, ఆత్మీయమైన తల్లులు, మరి ఆత్మీయమైన బిడ్డలు కూడా నాకు సహకరిస్తూ వచ్చారు. అందుకే ఇంతవరకు కూడా నేను ఈ స్థలంలో ఉండగలిగాను, సేవ చేయగలిగాను, కుటుంబంతో సహా బిడ్డతో సహా కూడా. అందుని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. ఇంకా నా విషయమే, నా బిడ్డ విషయమే, దేవుని దాసుని విషయమే భవిష్యత్తులో మేము ఇంకా విరివిగా అంకులు చెప్పినట్లుగా దావీదు వలె, పౌలు వలె ఆ ముళ్ళు ఉంది. కానీ ఆ ముళ్ళులో కూడా మేము ఇంకా విస్తారమైన సేవ చేయడానికి కూడా ఈ ప్రార్థనలు ఎంతగానో అవసరంగా ఉంది. అందుకే దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధ తండ్రి, దయగల దేవ, మరి సాయంకాలం మరి ఇలాగా కృతజ్ఞత వీటి కలిగి పిలిచిన గొప్ప కృపను బట్టి స్తోత్రములు. మరి తిరుమల సోదరి వాళ్ళ కుటుంబంతో దాదాపు 7 సంవత్సరాలు
ఈ స్థలంలో మీరు వారిని కాచి కాపాడుతూ వచ్చారు. అన్ని పరిస్థితుల్లో వారిని ధైర్యపరుస్తూ వచ్చాం, బలపరుస్తూ వచ్చాం.